శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీనాయక్ గారు, ఏసీసీ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ నవాబ్ ఆలం ఖాన్ గారు, మరొక వైస్ ప్రెసిడెంట్ సీమ గారు, ఏరియా ఇన్ఛార్జ్ రామనామన్ గారు, శాసనసభ్యులు చుక్కల శాసనసభ్యులు రామారావు గారు, సంధ్యారెడ్డి గారు, కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడతారు. రాహుల్ గాంధీ దాని గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని తీరం మాట్లాడతారు. కేటీఆర్ గారు మీ స్థాయి ఏంటి, మీ కుటుంబ స్థాయి ఏంటి, మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేది, మీరెక్కడ దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ, దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్థంతో మాట్లాడుతా ఉన్నావు? ఈ స్థాయి మరిచి సమయం కోల్పోయి పిచ్చోళ్ళగా మాట్లాడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలని, దాని నుంచి తాను రక్షించుకోవాలంటే ఒక నెపంతో మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేసిన భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికాసైన తెలంగాణ వాది చర్చని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మడుగులొత్తుతూ ఆ ఎన్నికలకి దూరం ఉన్నామంటే ఈ బీజేపీతో ఈ లోపాయికారి ఒప్పందం ఎంత మేరకు అర్థమవుతాం. ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీగా విడిపోయింది. మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు, రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ లేనట్టు ఇరువైపు ఉన్నప్పుడు మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకంగా చేశారు. ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి. కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందారు. మోడీతో కాలబేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతా ఉంది. మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి ఎదిగినాన్ని తనకు తన అనుకుంటా ఉన్నాడు. నీ స్థాయి అంతటి కాదు, స్థాయి మరచి మాట్లాడుతూ ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు ఓటేయకుండా మొక్క చాటే వచ్చావంటేనే మోడీతో కాలదారం కుదిరిందని మాకు అర్థమవుతాం. కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని, చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు చెప్పినారని. దాంతోపాటు హరీష్ రావు, సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేస్తున్నారని, వారి కుటుంబాలు బంగారమయమయ్యాయి, వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ గారి తర్వాత మాట్లాడుతుంది. కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని
తద్వారా మోడీ మెప్పు పొందాలని, తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతా ఉన్నాం. ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించారు. రాహుల్ గాంధీ గారు స్పందిస్తారా? ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీది నాది కాదు కదా. ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. స్పీకర్కి ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం, స్పీకర్ జడ్జిగా ఎమ్మెల్యేలు బాధలుగా నడుస్తున్నట్టు వ్యవహారం. దాంట్లో కేటీఆర్ ప్రమేయమో, రేవంత్ రెడ్డి గారి ప్రమేయమో, మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యేలు స్పష్టిస్తారు ఏ పార్టీలో ఉన్నది. ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర, ఎమ్మెల్యే కొందరు చరిత్ర తీసుకొని అర్హతే లేదు మాట్లాడేది. కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు. తెలంగాణ వాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ ఓట్ చోరీ అంశం ఈ దేశం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తా ఉంది. ఎన్నో విదేశాల అధ్యక్షులు ఆరాధిస్తా ఉన్నారు. ఓట్ చోరీ ఏంటి, దేశంలో జరుగుతుందని ఏంటి? మూడవసారి అధికారం రావడానికి మోడీ, అమిత్ షా ఈ కుతంత్రాలు లేపి ఓట్ చోరీకి పాల్పడి మూడవసారి అధికారంలోకి వచ్చినారు. అదే రుజువులతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తా ఉన్నారు. దాన్ని జీర్ణించుకున్న మోడీ ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు పెట్టుకొని రాహుల్ గాంధీని విమర్శించేటువంటి పరిస్థితులకి ఎదుగుతా ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్నా. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. ఎప్పటి నుంచో లోపాయికార ఒప్పందంలో ఉన్నారు. మానసికంగా పార్టీలు విలీనమైనది. కవిత మాటలు స్పష్టమైనది. దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐ కప్పచెప్పండి, 48 గంటల్లో తేల్చేస్తాము. ఎన్ని గంటలైంది మేము సిబిఐ కప్పచెప్పి? కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసు సిబిఐ కప్పచెప్పి 48 గంటలు, ఎన్ని గంటలైంది? 8 రోజులు గడిచింది. ఎందుకు దీంట్లో కదలిక లేదు? దీని అర్థం, పరమార్థం ఏంటి? చూడండి ఎట్లా మోకరిస్తున్నాడు కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర, ఏ రకంగా మోకరిస్తున్నాడు. వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరాన్ని కుదుర్చుకొని సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం భాగంగానే గతంలో హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి మోడీ, అమిత్ షా, నడ్డాను కలిసింది కరెక్టా కాదా? ఇవాళ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? ఈ పార్టీని బీజేపీ తాకట్టు పెట్టి వాళ్ళ ఎజెండాని మీరు కిషన్ రెడ్డి గారు ఆయన చెప్పదలుచుకుందంటే మీరు మాకు అప్పచెప్పండి, 48 గంటల్లో చేస్తామన్నాడు. ఎన్ని గంటలైంది కిషన్ రెడ్డి గారు? ఎందుకు దీంట్లో ఉరుకు పలుకు లేదు? దీనివల్ల స్పష్టమవుతుంది మీరు ఇంత అవినీతి పాల్పడ్డారని.
మోడీ మొదలుకొని అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు. మన చేతలు ఎందుకు చూపెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది, ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసును సిబిఐకి అప్పచెప్పినారు. మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్షలనే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి అప్పచెప్పినాం. మన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కేంద్రంలో పోతుంది ఏం చెప్తా ఉన్నారు? ఎందుకు మాట్లాడలేదు? ఇది మీరు మీరు విలీనం అయినట్టా కాదన్న దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. దాదాపుగా మానసికంగా ఎప్పుడూ అయిపోయారు, కానీ భౌతికంగా కూడా కొంత కావాల్సి ఉంది. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైంది, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారంటే వెనక నుండి బీజేపీ నాయకులు మాట్లాడిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు నీ స్థాయి, నీ సామర్థ్యము, రాహుల్ గాంధీ లాంటి జాగ్రత్తల కుటుంబం గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడాలి. ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని, మనువాద రాజ్యాంగం తెచ్చుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు అండగా నిలుస్తున్నారు. ఆ కారణంగానే రాజ్యాంగాన్ని చేతకొనుకొని రాష్ట్రాలను తిరుగుతూ ఓటడిన సుదర్శన్ రెడ్డి ఇతర రాష్ట్రాలు ఓటుపడ్డాయి, కానీ మన రాష్ట్రంలో మాత్రం మీరు తెలంగాణ నికాసం తెలంగాణ వారికి వెన్నుపోటు కొట్టారు, ఓటు వేయకుండా దాక్కున్నారు. తద్వారా బీజేపీకి మీరు మద్దతు ఇస్తూ ఉన్నారనే మాట వల్ల స్పష్టత అయింది. కేంద్రం బీజేపీ పార్టీ ఆగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒత్తిడి తీసుకొచ్చి దొంగ తీసుకుంటా ఉన్నారు. ఆ పక్కన నీలిమ గారి సంఘటన ఉదాహరణ. వారు ఢిల్లీలో ఓటాకున్నప్పుడు 2017 మేము తెలంగాణలో ఓటు నామోదు చేయించుకున్నాం. ఇక్కడ మా ఓటును తొలగించి తెలంగాణ ట్రాన్స్ఫర్ చేయమని ఫామ్ 6 ద్వారా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్ఫర్ ఆఫ్ అడ్రస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దీంట్లో షిఫ్టింగ్ ఆఫ్ ఓటు కూడా పెట్టుకుంటే చేతగాని ఈసి ఇలా ఉల్టా వీళ్ళకు నోటీసు పంపుతాం. భగవాన్ కేరా గారికి నీలిమ గారికి ఇంట్లో రాజకీయ కక్ష దాగి ఉండడమే కాకుండా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఈసీ నడుచుకుంటే వాస్తవంలోకి న్యాయంగా వీళ్ళు తప్పేముంది? ఫామ్ 6 ద్వారా షిఫ్టింగ్ ఆఫ్ ఓట్స్ పెట్టుకొని ఉంటే యాక్ట్ చేయాల్సినటువంటి ఈసీ యాక్ట్ చేయకుండా దాన్ని మరుగున పెట్టి ఇవాళ నోటీసులు ఇచ్చి రాజకీయ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని ముమ్మాటి ఖండిస్తా ఉన్నాం. ఇది సీరియస్ అంశంగా పరిగణిస్తా ఉన్నాం. ఇలాంటి తప్పిదాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి సంస్థ ఈ రకంగా చేయడం అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద పోరాటం చేస్తాం. ఓకే, కేవలం మీరు మేడిగడ్డ మీదనే విచారణ జరిపించాలి ఇచ్చారు, కానీ కాళేశ్వరం పైన పూర్తిగా విచారణ జరిపించాలని కూడా ఎక్కడిగా లేదు. అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే సిబిఐ జరిపించడానికి ఆ రకంగా ఇచ్చారని బీజేపీ ఆరోపణ చేస్తుంది. మేడిగడ్డను ఎందుకు ఉదాహరించినారు? మేడిగడ్డ బిడ్డలు వారింది కాబట్టి సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం పరిధులు పెట్టలేదు, బౌండరీస్ ఏం పెట్టలేదు. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ జరగాలి. అవినీతి మీద మొత్తం జరిగిన అవినీతి మీద విచారణ జరగాలి. ఇవాళ బీజేపీ దశలో చేరి షెల్టర్ తీసుకొని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మీకు తెలవాలి కదా, ఇప్పుడు 48 గంటల్లో నేను ఛేదిస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటి వరకు సిబిఐ కదలిక మొదలవ్వలేదంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్ట, బండి సంజయ్ అడ్డుకుంటున్నట్ట మీరు తెలుసాలి. లోపాయకారికంగా ఒప్పందంలో పోయినారు. రేపో మాపో పార్టీ విలీనం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టే సిబిఐ ముందుకు రావట్లేదని నేను అనుమానపడతా ఉన్నాను. ఎంటైర్ కాళేశ్వరం మీద జరిపిమంటారా, మేడిగడ్డ మీద జరిపిమంటారా? గతంలో కూడా 1 లక్ష కోట్ల అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ కమిషన్ ఇచ్చిన నివేదికలో టెక్నికల్ అంశాలని పొందుపరిచినారు. మేడిగడ్డనే ప్రధాన అంశం ఎందుకు చేసినారు? మేడిగడ్డ కుంగింది కాబట్టి దాని నుంచి మొదలైన విచారణ మేడిగడ్డకి ఆపాలని,
మేడిగడ్డ వరకే చేయమని ఎక్కడ మేము నిర్దేశించలేదు. ప్రామాణికంగా మేడిగడ్డ ఉంది కాబట్టి నేను ఆశిస్తున్నాను. ఇలా బండి సంజయ్ గారు ఆ శాఖ నిర్వహిస్తా ఉన్నారు. ఆయన హోంశాఖలో సిబిఐ ఉంది. ఎందుకు వీరు చర్యలకు కోరుకోవట్లేదు? దీనివల్ల కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా? తెలియని ప్రక్రియ మొదలైందని ఆమె చెప్పమని చెప్పింది. మీ ఎమ్మెల్సీ మీ సభ్యురాలు చెప్పింది. అవినీతి జరిగిందని ఆమె అంగీకరించింది, ఎస్టాబ్లిష్ చేసింది. వీడి జవాబు చెప్పుకోలేని శాతగాని కేటీఆర్ ఆయన స్థాయి నుంచి రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాం. ఏమున్నాయి